నమస్తే, నేను మీ ప్రసాద్. ప్రస్తుతం మనతో పాటు ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు గారు. కృష్ణారావు గారు నమస్తే. నమస్కారం సార్, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ కూడా 3 రాజధానుల బిల్లులు తెచ్చుకొచ్చారు. మళ్ళీ ఒక్కసారిగా బిల్లును వెనక్కి తీసుకొచ్చారు. అంటే న్యాయ పోరాటం చేయలేమనా అసలు, లేదంటే ఏ విషయంలో వెనక్కి తీసుకోవాలనుకోరు? నేను అనుకోవడం ఆయనకి ఏదో స్ట్రాటజీ ఉన్నదనే అనుకుంటున్నాను. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఇది ముందుకు పోదు అనేది ఏదో అవగాహనకు వచ్చి వ్యూహాత్మకంగా వెనక్కు తీసుకొని మళ్ళీ తీసుకొస్తాడని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పటికే అది మండలిలో వెనక్కి వెళ్ళింది సెస్ కమిటీకి, అలాగే ఇప్పుడు కోర్టులో కూడా ముట్టుకెళ్ళి పడుతున్నాయి. అందువల్ల పగడ్బందీగా వ్యూహాత్మకంగా తీసుకొస్తాను అంటే ఇంకా ఏం వ్యూహాత్మకం ఉంటుంది తెలియదు. మరి అది ఆయనకు తెలియవాలి కదా. ఇప్పుడు మనం దాని గురించి ఏం చెప్పలేము. కానీ ఒకటి అంటే ముందు అనుకున్నట్లుగా ఇదేమీ ఆయన వెనక్కు తీసుకోలేదు. ఈ అజెండా అయితే ఉన్నది. ఈరోజు సమయం సరికాదు, ఇంకో రోజు వద్దామన్న ఉద్దేశంతో వెనక్కు తీసుకున్నట్టు అవుపిస్తున్నది. కానీ ఇది వెనక్కు తీసుకొని అమరావతి రాజధానిగా ముందుకెళ్దామన్న ఆలోచన అయితే ఆయనకున్నట్టు అనిపించటం లేదు. అమరావతి రైతులు ఇప్పటికీ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఇదంతా కూడా పెయిడ్ ఆర్టిస్ట్ బ్యాచ్ అని పదే పదే వైఎస్ జగన్ టీం చెప్తుంది. మంత్రులు బొత్స కానివ్వండి, పెద్దిరెడ్డి కానివ్వండి. అంటే ఎందుకు అంత తెలియదు. మరి అది ఎందుకనేది నేను మాత్రమే చెప్పగలను, వాళ్ళని అడగాల్సి ఉంటుంది. సార్, ఒక్కసారిగా శాసన మండలిని కూడా రద్దు చేస్తూ వెనక్కి తీసుకున్నారు తీర్మానాన్ని. గతంలో తనకు మండలి అసలు ఇష్టమే లేదన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒక్కసారిగా రద్దు చేసి కేంద్రానికి పంపించారు. ఆ రోజు మండలిలో తెలుగుదేశం యొక్క మెజారిటీ ఉన్నది కాబట్టి ఇష్టం లేదన్నాడు. మండలి పరిసే ఇష్టం లేదని నేను ఆ రోజు కూడా అనుకోను. అంటే తన బుల్లులోనే అక్కడ ఆగిపోతున్నాయనే ఉద్దేశంతో అన్నట్టున్నాడు. ఇప్పుడు ఎడిదిరిగి తనకు మెజారిటీ వచ్చేస్తున్నది. మెజారిటీ వస్తున్నప్పుడు మరి అక్కడ కొంత పొలిటికల్గా అకామిడేట్ చేసుకోవడానికి మండలిలో అవకాశం ఉంటుంది కదా. అటువంటిప్పుడు దాన్ని ఉంచుకుందామని అనుకున్నట్టు నాకు అనిపిస్తుంది. అదేం పెద్ద సిద్ధాంతపరంగా మండలికి వ్యతిరేకత కాదు, తన అజెండాకు మండలి అడ్డొస్తున్నదన్న వ్యతిరేకత మాత్రమే. అంటే మండలిని ప్రతి ఒక్కరూ కూడా రాజశేఖర రెడ్డి గారిని, చంద్రబాబు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పునరావాస కేంద్రంగానే చూస్తున్నారా? అంతే కదా. యాక్చువల్లీ ఫస్ట్ ఎవరైనా కానీ మండలి లేకుండా కార్యక్రమాలు నిర్వహించవచ్చని ఎన్టీ రామారావు టైంలో చాలా రోజులు లేదు కదా మండలి. ఆ పైన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుపై మాటల యుద్ధం బీజేపీ సపోర్ట్తోనే జరుగుతుంది అనుకోవచ్చా? లేదండి, ఎందుకు ఉంటుంది బీజేపీ సపోర్ట్? అసలు అది చాలు. కొంత ఏదైనా విలువలు పాటిస్తూ దీని మీద ఒక ప్రకటన ఇచ్చారు అంటే సోమవీర్రాజు గారే ఇచ్చారు, ఇంకెవరు లేరు. యాక్చువల్గా 2 ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ఈ టోటలీ చాలా దిగజారుడుతనానికి ప్రతిబింబంగా ఉన్నటువంటి వ్యాఖ్యలు రాజకీయాలకు మంచిది కాదు. కానీ అదే కంటిన్యూ అవుతున్నది ఈ 2 ప్రాంతీయ పార్టీల నుంచి. ఏదైనా దానికి భిన్నంగా మాట్లాడుతూ దానిని ఖండిస్తూ విలువలతో కూడినటువంటి రాజకీయం అవసరం ఉన్నది అని మాట్లాడింది ఒక సోమవీర్రాజు గారే. సో అట్లాంటప్పుడు బీజేపీ ఇటువంటి ఎక్కడా కూడా లేనటువంటి విధానం, బీజేపీ విధానమే కాదు, అట్లాంటప్పుడు బీజేపీ మద్దతు అనేది అర్థం లేని వ్యాఖ్య. ఎవరు చేసినా కానీ అది అర్థం లేని వ్యాఖ్య, ఇర్రెలవెంట్ వ్యాఖ్య. అంటే 2 ప్రాంతీయ పార్టీలు వైసీపీ కానీ టీడీపీ కానీ 2 కూడా ఒకరిపై ఒకరు మాటల యుద్ధం శృతి మించినట్టుగా మీకు ఏమైనా అనిపిస్తుంది సార్? శృతి మించడం ఏంటి? ఇప్పుడే చెప్పాను కదా, చాలా దిగజారుడుగా ఉందంటే ఇక శృతి మించడం అనేది చాలా తక్కువ వర్డు. నేను ఇప్పుడే చెప్పాను కదా మీకు, దిగజారుడుతనానికి పరాకాష్ట. ఇట్లా ఉండకూడదు రాజకీయాలు. రాజకీయం సిద్ధాంతపరంగా ఉండాలి, ఇష్యూస్ మీద చర్చ జరగాలి, ప్రజలకు అవగాహన కల్పించేట్టుగా ముందుకు పోవాలి. కానీ వ్యక్తిగత దూషణలు అది తారాస్థాయిలో ఎక్కడా లేకుండా అదే అజెండాగా చేసి రాజకీయాలు నడపటం రాష్ట్రానికి మంచిది కాదు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకోవడం వల్ల సానుభూతి వస్తుందని టీడీపీ నాయకులు భావించారా, లేదంటే నిజంగా ఆయన? లేదు, అది స్పాంటేనియస్ రెస్పాన్స్గా నాకు అనిపించింది. ఏమి రాజకీయమైన రెస్పాన్స్గా నాకు అనిపించలేదు. సో సంక్షేమ పథకాల పేరుతో పప్పు బెల్లాల్లాగా ఉన్నటువంటి డబ్బులను కానీ అన్నింటిని కూడా పంచిపెడుతున్నారు. దీనివల్ల రాష్ట్ర పురోగతి పెరుగుతుందా? పెరిగేది అయిపోయింది. ఫైనాన్షియల్ కొలాప్స్ ఇవాళ రేపా అంతే. ఏమీ అన్సస్టైనబుల్ ఇది. చాలా రోజులు అందుకనే తర్వాత అన్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఏదో 2-3 ఏళ్లలో మనం పాలన ఉంటుంది, ఆ పైన ఉండదు అనేటటువంటి ఊహం ఉన్న ఎవరైనా కానీ ఇట్లాంటి
ఎజెండాతో వస్తారు. 5 ఏళ్ళు ఇది సస్టైన్ చేయటం కష్టం. ఆల్రెడీ దాని ఎఫెక్ట్ అవుపిస్తూ ఉన్నది. ఫైనాన్షియల్ కొలాప్స్ ఎప్పుడా ఇవాళ రేపా అన్నది. సో దానివల్ల ఏం పెద్ద రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎట్లా అంటాం. సో ఇప్పటికే 2.5 సంవత్సరాలు జగన్ పాలన ముగిసింది. ఒక కార్యక్రమాన్ని నిర్వహించలేదు. అలాగే ఏదైనా సరే ఒక ఫ్యాక్టరీ కానివ్వండి, లేదా ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాల మీద దృష్టి సారించుకుంటా సంక్షేమ పథకం అంటూ వెళ్ళడం వల్ల దీనివల్ల ఏ విధంగా చూసుకోవచ్చు సార్? పోనీ ఏమైనా సంక్షేమ పథకాలైనా కొనసాగించేటటువంటి ఆర్థిక పరిస్థితి ఉంటే అది ఒక రకం. అసలు ఆర్థిక పరిస్థితి బండి మొయ్యలేని వ్యవహారాన్ని నెత్తి మీద వేసుకొని ముందుకు పోతూ ఉన్నారు. అది ఏ రోజు కొలాప్స్ అవుతుందనేది ఇవాళ కావచ్చు, రేపు కావచ్చు, త్వరలోనే అవుతుంది. అన్సస్టైనబుల్ సిస్టంతో ముందుకు పోతుంది. అంటే ఎందుకు ఒక ప్లాన్ లేకపోవడం అని అంటారా, లేదంటే ఆర్థికంగా ఆలోచించకుండా పథకాలు మొదలు పెడితే ఇట్లాగే ఉంటాయి. అంటే ఈ పథకాలే మళ్ళీ తనని విజయ తీర్థాలకు తీరుస్తాయనే పథకాలు కొనసాగిస్తే కదా విజయం ఇవ్వటానికి. ఏం మంత్రదండం లేదు కదా, అద్భుత దీపాలు ఏమి చేతుల్లో లేవు కదా. ఎక్కడి నుంచి పట్టుకొస్తాయి డబ్బులు? ఇంతింత మన 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 తాహతును మించి, మన వ్యవహారాన్ని మించి అప్పులు చేయటానికి కూడా వీలు లేనటువంటి పథకాలను నెత్తి మీద పెట్టుకొని కొనసాగిస్తే మేబీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆ పైన శూన్యం. అంటే అతని వెనక ఇప్పటికే ఎంతోమంది సలహాదారులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా గతంలో వైఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా చేశారు. కానీ వాళ్ళు ఎవరు సలహాలు ఇవ్వలేకపోతున్నారు అనుకోవచ్చా? తెలియదు మరి. సలహాలు వాళ్ళు ఇస్తున్నాయి, పాటిస్తున్నాడా? ఈయనకు మళ్ళీ సలహా అవసరం ఉన్నదా? ప్రభుత్వం ఎట్లా నడుస్తుందో తెలియదు కదా మనకు. అంటే ఎప్పుడు డబ్బులు కావాలన్నా కేంద్రం వద్దకు వెళ్తారు, కేంద్రం సహాయం చేస్తుంది. అంటే బీజేపీ ఫుల్ సపోర్ట్ చేస్తుంది అనుకోవచ్చా జగన్కి? అట్లాంటి పరిస్థితి లేదు. కొన్ని విధి విధానాలకు అనుగుణంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం అడిగినా అంతవరకు సహాయం చేయడానికి ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సిద్ధంగానే ఉంటుంది. ఏ విధి విధానాలకు పాటించకుండా దివాళా కోరుతనం ఆర్థిక విధానాలను పాటించే ఏ రాష్ట్ర ప్రభుత్వానైనా ఏ కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేయలేదు. బీజేపీయే కాదు, ఎవరున్నా సపోర్ట్ చేయలేదు. సో గతంలో కానివ్వండి, గతంతో పోలిస్తే ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాల్సినటువంటి అధికారులే ఒక పార్టీలకు తొత్తుల్లా వ్యవహరిస్తున్నారనేటువంటి వ్యవహారం ఇప్పుడు ఈ మధ్య 2 తెలుగు రాష్ట్రాలను కూడా బాగా వినిపిస్తుంది. దీనిపై మీ స్పందన సార్? డిటెరియేషన్ చాలా ఓవర్ ఏ పీరియడ్ ఉన్నది. అంతకు నిన్న కన్నా మొన్న బెటరు, ఇవాళ కన్నా నిన్న బెటరు, రేపటికన్నా ఇవాళ బెటరు, అదే పరిస్థితి. అంటే 35 సంవత్సరాలు సర్వీస్లో ఉండవలసిన వాళ్ళు ఎందుకు ఇలా తయారవుతున్నారు తెలియదు. అది వాళ్ళనే అడగాలి. అంటే బీజేపీ మొదటి నుంచి కూడా ఆంధ్రాలో కానీ తెలంగాణ కానీ ప్రత్యామ్నాయం మేమే అంటున్నారు. నిజంగా ప్రత్యామ్నాయం అయ్యే అవకాశం ఉందంట. ఆంధ్ర తెలంగాణలో అయితే అయిపోయింది. ఇంకా దాని గురించి ఎవరు ఏమి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఆ స్పేస్ని ఆక్యుపై చేసేసింది, ప్రత్యామ్నాయం కింద వచ్చేసింది. సో మ్యాటర్ ఆఫ్ టైంలో ముందుకెళ్ళిపోతుంది. ఆంధ్రాలో కొద్దిగా పరిస్థితులు పెక్యులియర్గా ఉన్నాయి, చాలా పెక్యులియర్ పరిస్థితులు. సో అందుకనే నేను మొన్న ఒక చోట చెప్పిన పాయింట్ కూడా ఏంటంటే మొత్తం భారతదేశంలోనే బీజేపీ ప్రస్థానం పూర్తి అయ్యేటటువంటి చివరి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావచ్చు. ఎందుకనంటే అక్కడ కులపరమైన, కుటుంబపరమైన రాజకీయాలు చాలా పాతుకుపోయి ఉన్నాయి. చాలా పూర్తిగా వాళ్ళు కాకపోతే వీళ్ళు కాకపోతే వాళ్ళు అన్నట్టుగా రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో 3వ ప్రత్యామ్నాయం రావడానికి టైం పడుతుంది. సో దానికి వర్కౌట్ చేస్తున్నారు. లెట్ us see how it goes. అంటే ఆంధ్రప్రదేశ్ విడగొట్టారు అనేటువంటి 2 జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీపై కోపంతో ఉన్న ప్రజలు బీజేపీని ఆదరిస్తారంటారా? ఆంధ్రాను విడగొట్టడం అనేటటువంటిది చాలా రోజుల క్రితం జరిగిపోయినటువంటిది. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ మంచిది ఆంధ్రాకనే భావించే వాళ్ళలో నేను ఒకడిని. ఆ పైన బిల్డింగ్ అప్ సరిగ్గా జరగలేదు. విభజిత ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతాలకు ఎక్కడో ఉండాల్సింది. రాజధాని విషయంలో నిర్ణయం రాకపోవటం, 2 ముఖ్యమంత్రులు, ఆయన అదే రకంలో చేశాడు, ఈయన ఇంకా ఆయనకన్నా ఎక్కువగా చేస్తున్నాడు. ఒక అజెండా లేకుండా, ఆర్థికమైన డిసిప్లిన్ పాటించకుండా, విచ్చలవిడితనంతో పరిపాలన నిర్వహించడంతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వనరులు బాగా దెబ్బతిన్నాయి. లేకపోతే 10 ఏళ్లలో చాలా టైం, చాలా ముందుకు వెళ్ళిపోవాల్సినటువంటి రాష్ట్రం. సో అది పెద్ద ఇష్యూ కాదు ఈరోజు బీజేపీకి.
ముందుకు పోవటానికి. బేసిక్గా ఈ రెండు ప్రాంతీయ పార్టీలు వాళ్ళ అస్తిత్వం దెబ్బతింటుందని ఈ ఎజెండాలను ముందుకు తీసుకొచ్చి బీజేపీని ఒక దోషి కింద చూపెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఐ థింక్ దాన్ని గట్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది, ఎదుర్కొంటున్నారు. సో కొంతకాలం మ్యాటర్ ఆఫ్ టైం ఉంది. బీజేపీ తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన స్థానానికి వస్తుంది. అంటే టీడీపీని పూర్తి స్థాయిలో భూస్థాపితం చేసి ఆ ప్లేస్ని బీజేపీ ఆక్యుపై చేస్తుంది అనేటువంటి ప్రశ్న తలెత్తుతుంది. ఎందుకంటే ఇప్పటికే టీడీపీని నిర్వీర్యం చేయడానికే వైసీపీకి బీజేపీ ఫుల్గా సహకరిస్తుంది అనేటువంటి. అట్లా అవసరం కూడా లేదు. బీజేపీ ఎదురిగి అసెంట్లో ఉంది, టీడీపీ నిర్వీర్యం దానంతట అదే అయిపోతున్నది. ఆ స్థానం ఆటోమేటిక్గా బీజేపీ ఆక్యుపై చేస్తుంది. దానికోసంగా వైఎస్ఆర్సీపీ సహకారం అయితే అవసరం లేదు. దానికోసంగా వైఎస్ఆర్సీపీని బలోపేతం చేయాల్సిన అవసరం కూడా బీజేపీకి లేదు. అంటే రాజ్యసభలో బిల్లులు పాస్ అవ్వడానికి కేంద్రంలో దగ్గరగా మచ్చికగా ఉన్నట్టు నటించడం, ఇక్కడ రాష్ట్రాలకు రాబోతున్న తెలుగు రాష్ట్రాల్లో ఇటు కేసీఆర్తో కానీ జగన్తో మాట్లాడు ఢిల్లీలో దోస్తానా చేస్తూ గల్లీలో కుస్తీ పట్టినట్టుగా బీజేపీ కావాలనే మైండ్ గేమ్ ఆడుతుందంటారు. మీరు ఒప్పుకుంటారు? అదేమి కాదు, అది కరెక్ట్ కాదు. ఏదో కొంత అడ్జస్ట్మెంట్ ఉండొచ్చు అవసరం ఉన్నప్పుడు అక్కడ బిల్లులు పాస్ చేయడానికి. అవసరం కూడా ఇప్పుడు అంతగా లేదనుకుంటాను. ఒకప్పుడు ఉండింది, ఇప్పుడు అంతగా లేదు. సో తమ ఎదుగుదలకు అవసరం అయినటువంటి అన్ని చర్యలను అన్ని రకాలైనటువంటి ఒక స్ట్రాటజీతో బీజేపీ వెళ్తుంది. అంటే మోడీ గారు గ్రాఫ్ కొంతమేర తగ్గుతుంది. అన్ని రాష్ట్రాల్లో కూడా మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికల్లో 23 స్థానాలకి కేవలం 8 స్థానాలు చెక్కించుకుంది. సో ప్రాంతీయ పార్టీలను మళ్ళీ మచ్చిక చేసుకునే పనిలో కేంద్రం పడ్డదంటే బేసిక్గా మోడీజీ గ్రాఫ్ అప్ ఉందా డౌన్ ఉందా అనేది యూపీ తర్వాత తేలుతుంది. ఈ ఉప ఎన్నికలను చేసుకొని ఏదో ఒక అంచనాకు రావడం కరెక్ట్ కాదు. ఓవరాల్గా చాలా సమర్థవంతంగా ఒక పద్ధతి ప్రకారంగా పరిపాలన నిర్వహిస్తున్నారు కాబట్టి గ్రాఫ్ పెరుగుతుంది, కానీ తగ్గే పరిస్థితి ఉండదు. ప్రాంతీయ పార్టీల అవసరం లేకుండానే మళ్ళా 2024లో బీజేపీ అధికారంలోకి వస్తుందని నేను భావిస్తున్నాను. అంటే ఈ పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఇవన్నీ రాష్ట్రాలు ఎన్నికలు ఏదైతే సరిహద్దుల్లో ఉన్నాయో ఆ ఎన్నికల వల్లే ఈ చట్టాలను, రైతు చట్టాలను ఉపసంహరించుకున్నారని మోడీ గారి మీద. అంటే రైతు చట్టాలను ఉపసంహరించుకోవటం వ్యూహాత్మకం. దానికి ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఏమొచ్చింది? మొన్న ఆయన ఎవరు కెప్టెన్ అమరేంద్ర సింగ్ పిఎంని కలిసినప్పుడు ఏ రకమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు? ఇవన్నీ చాలా ఇష్యూస్ దాంట్లో ఆ దేశంలో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ఏదో ఎలక్షన్ల కోసమే చేశారనుకోవడం కరెక్ట్ కాకపోవచ్చు. చాలా క్లియర్గా చెప్పాడు ప్రైమ్ మినిస్టరు, ఈ చట్టాలు లోపభూయిష్టం కాబట్టి విరమించుకోవటం లేదు. చట్టాల యొక్క ప్రయోజనాలను ప్రజలకు తీసుకుపోవటంలో, తెలియజెప్పటంలో మేము విఫలమైనాం. కాబట్టి అది ఆ ఆస్పెక్ట్ను కన్సిడర్ చేస్తూ ఎక్కువ డిస్కషన్ చేసి ప్రజలకు దీని అవగాహన కల్పించిన నాడు తీసుకొస్తామని చెప్పడం జరిగింది. సో అది వ్యూహాత్మకంగా వెనక్కి అడిగేసినట్టు. అంటే గతంలో ప్రతిపక్షాలన్నీ కూడా కలిపి ఒక కమిటీ వేయండి, పార్లమెంటరీ కమిటీ అంటే వెయ్యినటువంటి మోడీ గారు భవిష్యత్తులో ఇలాంటి చట్టాలను తీసుకొస్తే ఒక స్టాండింగ్ కమిటీ వేసి దాని నిర్ణయం అనుగుణంగా తీసుకొస్తామన్నారు అని అన్నాడు. అంటే అప్పుడు ఒక చట్టం అయిన తర్వాత ఇంకా మళ్ళీ కమిటీ ఏంది? ఇప్పుడు చట్టాన్ని రిపీల్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ చట్టం చేసేటప్పుడు కమిటీ వేస్తామన్నారు. కరెక్టే కదా. ఇప్పుడు క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్న ఈ 3 చట్టాలు రద్దు అయిపోయి అంటున్నారు, కానీ ప్రతిపక్షాలు క్యాబినెట్లో అయితే అవ్వదు, పార్లమెంట్లో ఖచ్చితంగా చేయాల్సింది అన్నారు. వాస్తవం అంటారా? క్యాబినెట్లో దాన్ని ఆమోదించిందే పార్లమెంటుకు తీసుకుపోవటానికి. సో ఇంకా దాంట్లో ప్రతిపక్షాలు అనేది ఉంటే యాక్ట్ను మళ్ళా పార్లమెంటే రిపీల్ చేస్తుంది, కానీ క్యాబినెట్ రిపీల్ చేయదు. క్యాబినెట్లో ఎందుకు పెట్టారంటే క్యాబినెట్లో పెట్టిన తర్వాత పార్లమెంటుకు పోతుంది, అక్కడ దాని మీద డెసిషన్ తీసుకోవటం. అంటే మోడీ గ్రాఫ్ తగ్గలేదంటారు మీ ఉద్దేశం? చెప్పాను కదా, తగ్గలేదని చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి వస్తే చివరిగా ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఎలాంటి పరిస్థితులు ఉందని మీరు భావిస్తున్నారు సార్? ఆంధ్రప్రదేశ్ కొలాప్స్ దిశలో ఉంది, దాంట్లో ఏమి డౌట్ లేదు. ఆర్థికంగా ఇవాళ రేపా అన్నదే కానీ ఈ రకమైనటువంటి విధానాలతో ముందుకు పోవటం అనేటటువంటిది జరిగేటటువంటి పని కాదు, సస్టైనబుల్ కాదు. ఎక్కడో ఒక చోట ఆయన ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకొచ్చి చాలామందిని ఎలిమినేట్ చేయటమైనా జరుగుతుంది, లేకపోతే కొన్ని పథకాలను మానుకోవాల్సిన అవసరమైనా. అంటే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గంలో కొంతమందిని ఎలిమినేట్ చేస్తే మళ్ళీ గాడిన పడే అవకాశం ఉందంటారా?
లేదు కదా నేను చెప్పింది దానికి దీనికి సంబంధం ఏముంది మీరు అనే క్వశ్చనే సరిగ్గా లేదు. మంత్రివర్గం దానికి సంబంధం లేదు. నేను అంటూ ఉన్నది పథకాలే అన్సస్టైనబుల్. సో పథకాలనైనా కొన్నింటిని విత్డ్రా చేసుకోవాలి, లేకపోతే ఎలిజిబిలిటీ క్రైటీరియాను దానిని కొత్తగా రూపొందించి కొంతమంది బెనిఫిషరీస్నైనా ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది. ఆయనకి ఏం పెద్ద ఆప్షన్స్ లేవు. ప్రతి అంశాన్ని కూడా సైడ్ ట్రాక్ బట్టి ఇప్పటివరకు కూడా ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏంటంటే అసలు ఏదనేది ఇప్పటివరకు కూడా తెలియదు. 29 రాష్ట్రాల్లో రాజధాని లేని రాష్ట్రం ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దీనిపై రాజధాని లేని రాష్ట్రం అనేది కరెక్ట్ కాదు. రాజధాని ఉంది, ఈనాడు అమరావతి రాజధాని, దాంట్లో ఏమీ సందేహం లేదు. 3 రాజధానులు పెడతానని ఆయన అన్నాడు, అది ముందుకు పోలేదు. సో ఆ కన్ఫ్యూషన్ అట్లా కంటిన్యూ అవుతున్నది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఇద్దరు ముఖ్యమంత్రులు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా, ఇది నేను మొదటి నుంచి చెప్తున్నాను, పుస్తకం రాశాను, ప్రతి చోట మాట్లాడాను, చాలా చెప్పాను. మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సబ్ రీజనల్ ఆస్పిరేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జాగ్రాఫికల్గా భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా, కల్చరల్గా సపరేట్ ఐడెంటిటీస్ ఉన్నటువంటి సబ్ రీజన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. రాయలసీమ కానీ, ఉత్తరాంధ్ర కానీ, కోస్టల్ ఏరియా కానీ, ఈవెన్ సౌత్ కోస్టల్ కూడా. రాజధాని మీద ఈరోజు కాదు, స్వాతంత్ర్యానికి పూర్వమే మెడ్రాస్ స్టేట్లో భాగంగా ఉన్నప్పుడే చాలా పెద్ద చర్చ జరిగింది. అది అన్రిజాల్వ్డ్ ఇష్యూ. అది రిజాల్వ్ చేయడానికి ప్రకాశం పంతులు గారు తనకున్నటువంటి స్టేచర్నంతా వినియోగించి ఒక అగ్రిమెంట్కు రావాల్సి వచ్చింది. దానికి ఒక శ్రీభాగ్ ఒప్పందం ఉంది. దానికి అనుగుణంగానే ఆ రోజు అక్కడ కర్నూలులో రాజధాని పెడితే ఇక్కడ హైకోర్టు పెడతామని ఒప్పుకుంది. ఇంత చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి అంశాన్ని పూర్తిగా విస్మరించి ఏకపక్షంగా తన అనుకున్న ప్రాంతంలో ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ లాగా రాజధానిని ఎటువంటి డిస్కషన్ లేకుండా కృత్రిమమైనటువంటి డిస్కషన్లు పెట్టి ఆ రోజు మిగిలిన ప్రాంతాల అభీష్టాలను విస్మరిస్తూ రాజధానిని ఏర్పాటు చేయటమే తప్పు. ఆ పైన ఈయన వచ్చిన తర్వాత అయినా ఆ అంశాన్ని తిరగదోడదలుచుకున్నప్పుడు మళ్ళా విస్తృతమైనటువంటి చర్చ జరపాల్సినటువంటి అవసరం ఉన్నది. అన్ని ప్రాంతాలను ఇన్వాల్వ్ చేస్తూ, ఒక కాన్సెన్సస్ను ఇవాల్వ్ చేస్తూ, ఒక గివ్ అండ్ టేక్ మీద చేయాల్సినటువంటి అంశాన్ని ఈయన మళ్ళా ఏకపక్షంగా 3 రాజధానులు అనేటటువంటి ఇది తీసుకొచ్చి దానికి పెద్ద డిస్కషన్ లేకుండా ముందుకు తీసుకుపోవటానికి ప్రయత్నించడం కూడా ఈయన తప్పు. ఇప్పటికైనా దీని మీద విస్తృతమైనటువంటి చర్చ జరిగి కొంత గివ్ అండ్ టేక్ యాటిట్యూడ్తో అన్ని ప్రాంతాలను ఇన్వాల్వ్ చేసి కొన్ని వాళ్ళకి ఇచ్చి కొంత ఇక్కడ పెట్టి ఒక బ్రాడర్ కాన్సెన్సస్ మీద పోతేనే ఇది సస్టైన్ అవుతుంది. న్యాయపరంగా సస్టైన్ అనేటటువంటి అంశం కాదు ఇది రాజకీయమైనటువంటి అంశం. కాబట్టి దానిని ఏ రకంగా ఈ కాన్సెన్సస్ బిల్డ్ చేయాలనే దాని మీద ఒక డిస్కషన్ అయితే జరగాలి. అది జరిగే పరిస్థితి ఈనాడు ఆంధ్రప్రదేశ్లో లేదు. ఎందుకనంటే రాజకీయంగా పూర్తిగా వైషమ్యంతో కూడినటువంటి రాజకీయం నడుస్తున్నది. అటువంటి వైషమ్యంతో కూడిన రాజకీయం బేసిస్గా వచ్చేటటువంటి ఎటువంటి సొల్యూషన్ అయినా కానీ లాంగ్ లాస్టింగ్ కాదు. ఈరోజు ఈయన 3 రాజధానుల ప్రపోజలు లాంగ్ లాస్టింగ్ కాదు. ఆ రోజు ఆయన అమరావతి ప్రపోజలు లాంగ్ లాస్టింగ్ కాదు. కాబట్టి ఐ థింక్ ఈ రోజైనా మేలుకొని అన్ని పార్టీలు కూర్చొని ఒక అవగాహనకు వచ్చి రాయలసీమ యాస్పిరేషన్స్ ఏంటి, వాటిని సాటిస్ఫై చేయడానికి వాళ్ళకి ఏమిస్తే బాగుంటుంది, అమరావతిలో అడ్మినిస్ట్రేటివ్ రాజధాని ఉంచుతూ వైజాగ్కి ఏమిస్తే బాగుంటుంది, దీని మీద ఒక బ్రాడర్ చర్చ జరిగి ఒక నిర్ణయం అయితే అవసరం ఎంతైనా. అంటే మొన్న అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, విశాఖపట్నం మరో 1-2 సంవత్సరాల్లో మెట్రో లాంటి ట్రైన్ వస్తే హైదరాబాద్కి ధీటుగా అభివృద్ధి చెందుతుంది. ఇంకా అభివృద్ధి చెందాక మళ్ళీ అక్కడ ఎందుకు అంటారు? అది ఇష్యూ కాదు, అది ఒక ఇష్యూ. ఐ మీన్ ఏ రోజుకైనా కానీ హైదరాబాద్కు ధీటుగా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందగలిగినటువంటి పట్టణం ఏదైనా ఉంటే అదే వైజాగ్. దాంట్లో ఏమీ డిస్ప్యూట్ లేదు. అది రాజధాని ఉన్నా ఉండకపోయినా ఆ రకంగా డెవలప్ చేయడానికి దాని మీద ఫోకస్ చేయాలి.
దానికి ఏమి చేయాలి, సో దానికి ఉత్తరాంధ్రాను సాటిస్ఫై చేసేటటువంటి అజెండా ఏమున్నది. సో అది జరగటం రాజధాని అయినా జరగచ్చు, కాకపోయినా జరగచ్చు, అదొక పాయింట్. దెన్ రాయలసీమ ఇంట్రెస్ట్ ఏంది, రాయలసీమ ఇంట్రెస్ట్ను సాటిస్ఫై చేయడానికి ఏమేమి కట్ చేయాలి. దెన్ అమరావతి ఒక ఫెయిట్ అకాంప్లీగా, ఇది మామూలుగా అయితే కొత్త రాజధానిగా పెట్టడానికి ఒక చర్చ జరుగుతుంటే అమరావతి సరైనటువంటి ప్రదేశం కాదు, కానీ ఒకటి జరిగింది, ఒక లెవెల్కి వచ్చింది కాబట్టి అది అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా కొనసాగటానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి. మెగా సిటీ వదిలేయాలి, మెగా సిటీని వదిలేసి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా చేయడానికి ఏం చేయాలనే దాని మీద తప్పకుండా డిస్కషన్ జరిగి ఒక కాంప్రమైజు రావాల్సిన అవసరం ఉన్నది. అది తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, ప్రతిపక్షం మీద ఉంది. అంటే ఇద్దరు వ్యక్తుల స్వార్థ ప్రయోజనం వల్ల ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా దెబ్బతింది అనుకో. తప్పకుండా, దాంట్లో ఏమి డౌట్ లేదు. అంటే కేంద్రం రాష్ట్రానికి ఉండవలసినటువంటి రాజధానికి మాకు ఎటువంటి సంబంధం లేదని కేంద్రం చెప్తుంటుంది, కానీ బీజేపీ మటుకు అమరావతి మహాపాదయాత్ర ప్రస్థానంటూ అమరావతి ప్రస్థానంటూ ఏదైతే ఆలయానికి జరుగుతున్నటువంటి పాదయాత్రకి సపోర్ట్ చేస్తుంది. మరి దీన్ని ఏ విధంగా చూడాలి? మొట్టమొదటి నుంచి పార్టీ డెసిషను, సెంట్రల్ గవర్నమెంట్ డెసిషను సపరేట్గా చాలా క్లారిటీతో బీజేపీ చెప్తూ ఉన్నది. ఈరోజు కాదు, ఆ రోజు చెప్పింది, ఈరోజు చెప్తూ ఉన్నది. ఆ రోజు ఆయన తొందరపడి అమరావతి ముందుకు వెళ్ళినా కానీ కేంద్ర ప్రభుత్వం ఏమీ దాని గురించి మాట్లాడలేదు, ఎందుకంటే ఆ నిర్ణయం తీసుకునేటటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి. ఈరోజు మార్చాలన్నా ఆ డెసిషన్ తీసుకునేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పు పట్టడం లేదు. కానీ పార్టీగా బీజేపీ వ్యూ పాయింట్ ఏంటంటే, ఒక ప్రదేశంలో రాజధాని ఏర్పాటయ్యి రన్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మార్చాల్సిన అవసరం లేదు అనేటటువంటి పాయింట్ మీదనే అమరావతికి సపోర్ట్ ఇస్తున్నారు. అంటే పాత బీజేపీ నాయకులకి కొత్తగా వచ్చినటువంటి టీడీపీ నుంచి వచ్చిన బీజేపీ నాయకులకి అసలు పొత్తు కుదురుతుందా? ఒక్కొక్కరు మాట. దానికి దీనికి అసలు సంబంధం లేదు. ఇండిపెండెంట్గానే బీజేపీ తీసుకున్న నిర్ణయం అమరావతిలో ఒక పరిపాలనా రాజధాని ఏర్పాటు చేసి కొంతకాలం నడిచింది కాబట్టి ఇప్పుడు దాన్ని మళ్ళా తిరగతోడి ఇంకో చోటికి తీసుకుపోవాల్సిన అవసరం లేదు. కానీ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడానికి మాత్రం అంతకుముందే బీజేపీ రెజల్యూషన్ చేసింది కాబట్టి దానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. రెండు రాష్ట్రాలకు రెజల్యూషన్ తెచ్చింది కూడా ఫస్ట్ బీజేపీ కదా. ఏది? తెలంగాణ ఆంధ్ర రెజల్యూషన్ తీసుకొచ్చింది కాంగ్రెస్ కదా. ఆ రోజు బీజేపీ కూడా సపోర్ట్ చేసింది, ఎందుకంటే బీజేపీ బ్రాడర్ వ్యూ ఆంధ్ర తెలంగాణ అని కాదు, చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి బీజేపీ ఎప్పుడూ ఒక పాలసీ లెవెల్లో దానికి అనుకూలంగా ఉన్నది. సో ఈరోజు ఇక్కడ ఇంకో చోట చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేయడానికి ఏ రోజు వ్యతిరేకించడం. అంటే చివరిగా ఒక ప్రశ్న చెప్పండి సార్. ఒక రాష్ట్ర మొదట నవ్యాంధ్రప్రదేశ్కి ఏర్పడినటువంటి రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా చేశారు. ఒక నడక లేని రాష్ట్రాన్ని సరైన మార్గంలో పెట్టాలంటే భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్కి? ఫస్ట్ థింగ్, ఈ రోజైనా కానీ బ్రాడర్ చర్చ మొదలెట్టి ప్రధాన ప్రతిపక్షం అధికార పక్షం కూర్చొని ఈ రాజధాని అంశాన్ని ఒక తుది ముగింపు ఒకటి ఇచ్చి అన్ని ప్రాంతాలను కాన్ఫిడెన్స్లోకి తీసుకొని దీనికి ఒక ముగింపు ఇవ్వాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నది. నేను ఇందాక చెప్పినట్టుగా ఇది రాజకీయపరమైనటువంటి అంశం, రాజకీయపరంగానే దీనికి ఒక ముగింపు రావాలి. లేకపోతే ఇది ఇట్లాగే ఏదో ఒక రూపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి సమస్యగా భవిష్యత్తులో కూడా ఉండేటటువంటి అవకాశం ఉన్నది. ఫస్ట్ థింగ్ అది. రెండోది, అభివృద్ధి సంక్షేమాన్ని సమన్వయం చేసుకుంటూ పాలన నడపకపోతే ఇప్పటికే రాష్ట్రం చాలా నష్టపోయింది, భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా నష్టపోతుంది. ఈ నష్టపోవటానికి కారణం కొంతవరకు తెలుగుదేశం, చాలా వరకు ఈరోజు వైఎస్ఆర్సీపీ, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బీజేపీ సహకరిస్తుందా? అది పిచ్చి ప్రశ్న నన్ను అడిగితే. ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు, దేశం మొత్తం అభివృద్ధికి అన్ని రకాల కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది, బీజేపీ కాదు. కానీ మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ అదే ప్రశ్న వేస్తున్నారు కదా, బీజేపీ తెలుగు రాష్ట్రాలకు ఏం చేసింది? చాలా చేసింది, మొత్తం ఆ లిస్ట్ అంతా ఉన్నది. రాజకీయంగా నువ్వు మాట్లాడదలుచుకుంటే అది వేరే విషయం, దానికి రాజకీయమైనటువంటి ఆన్సర్ ఇస్తారు, అది వదిలేయండి. మీరు అడిగిన ప్రశ్న ఏంది, సహకరిస్తుందా అని
ఇండిపెండెంట్ ఆఫ్ రాజకీయాలు ప్రశ్న వేశారు కాబట్టే సమాధానం చెబుతూ ఉన్నాను. అది పిచ్చి ప్రశ్న అని అందుకనే అన్నాను. ఏ ప్రాంతాన్ని అభివృద్ధి దిశలో నడపటానికి అన్ని రకాల కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది, అందుకనే చాలా ప్రాజెక్టులు ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పటికీ ఒక ప్రాజెక్ట్ కూడా ఇంప్లిమెంట్ అవ్వలేదు కదా సార్. చాలా ఇంప్లిమెంట్ అయినాయి. మీరు చూడకపోతే పోయి ఒక తర్వాత చూసుకోండి, ఇంటర్నెట్ చూస్తే తెలుస్తుంది. చాలా ప్రాజెక్టులు ఇంప్లిమెంట్ అవుతున్నాయి, డిఫరెంట్ స్టేజెస్లో కూడా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. థ్యాంక్ యూ కృష్ణారావు, మీ అభిప్రాయాలు తెలిపినందుకు. మంచిది, థ్యాంక్ యూ. బై. ఇది రేపు పొద్దున మరో స్పెషల్ గెస్ట్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.